అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో కార్తీక మాసంలో శివయ్యకు ప్రీతికరమైన నారికేల దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, ఏ విధంగా వెలిగించాలి, నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు జపించవలసిన మంత్రం ఏమిటి, వీటన్నిటిని పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అన్ని మాసాల కల్లా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసం. అటువంటి కార్తీక మాసంలో కొబ్బరికాయలో దీపాన్ని వెలిగించడాన్ని నారికేల దీపం అంటారు. ఇది అత్యంత శక్తికరమైన దీపారాధన. ఈ నారికేల దీపాన్ని భక్తితో వెలిగించడం వలన అఖండ ధనయోగం కలిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ నారికేల దీపం పరమశివునికి చాలా ప్రీతికరమైనది. ఈ నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఎప్పుడైనా వెలిగించవచ్చండి. అయితే కార్తీక సోమవారాల్లో వెలిగిస్తే చాలా మంచిది. నీళ్లు ఉన్న గిన్నెను తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి ఆ పసుపు నీళ్ళలో నారికేలాన్ని శుభ్రంగా కడగాలి. ఈ నారికేల దీపాన్ని ఇంట్లో దేవుని మందిరంలో వెలిగించుకోవాలి. ఈ నారికేల దీపాన్ని వెలిగించడం కోసం ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకోవాలి. రాగి ప్లేట్నైనా తీసుకోవచ్చు, స్టీల్ది అయితే అసలు యూజ్ చేయకూడదండి. ఒక ప్లేట్లో గంధం వేసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసి తడి గంధంతో ఈ రాగి ప్లేట్ మధ్యలో స్వస్తిక్ సింబల్ని వేసుకోవాలి. ఇలా స్వస్తిక్ వేసిన తరువాత 4 వైపులా కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. అలాగే ప్లేట్ చుట్టూ 5 చోట్ల గంధం ఇంకా కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఈ నారికేల దీపాన్ని ప్రదోష కాలంలో వెలిగించాలండి. అంటే ఈవినింగ్ 5 గంటల నుంచి 7 గంటల లోపు మన పూజా మందిరంలో వెలిగించుకోవాలి. ఇలా గంధం ఇంకా కుంకుమతో ఈ ప్లేట్ని చక్కగా అందంగా అలంకరించుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయని 2 సమాన భాగాలుగా విడదీసుకోవాలి. ఈ 2 భాగాలలో ఒక భాగంలో మనం దీపం అనేది పెడతామండి. ఇంకొక కొబ్బరి చిప్పలో ప్రసాదాన్ని పెడతాము. ఈ ప్లేట్లోకి 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యాన్ని తీసుకోవాలి. ఇలా 3 గుప్పెళ్ళతో బియ్యాన్ని ప్లేట్లో వేసుకోవాలండి. ఇప్పుడు బియ్యం మీద పసుపు ఇంకా కుంకుమను వేయాలి. మనం ముందుగా కొబ్బరికాయను 2 భాగాలుగా చేసాం కదా, ఆ 2 భాగాలలో ఒకదాన్ని తీసుకోవాలి. మనం 2 భాగాలుగా చేసిన టెంకాయని తీసుకొని పిలక ఏ భాగంలో అయితే ఉంటుందో ఆ భాగం ఉన్న టెంకాయని తీసుకోవాలి. ఇప్పుడు ఈ టెంకాయలో మనం దీపాన్ని వెలిగించాలండి. ఈ టెంకాయకు 5 భాగాలలో గంధం ఇంకా కుంకుమతో అలంకరించాలి. ఈ నారికేల దీపానికి కొత్త టెంకాయని తీసుకోవాలండి. ముందు రోజు కొట్టిన కొబ్బరికాయని అలా తీసుకోకూడదు. ఈ టెంకాయని బియ్యంలో పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ వేసుకోవాలి. 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి అలాంటివి 3 తయారు చేసుకొని కొబ్బరి చిప్పలోని నువ్వుల నూనెలో ఉంచాలి. ఈ ఒత్తులని 3 దిక్కుల్లో పెట్టుకోవాలండి. ఇలా 3 దిక్కులలో 3 ఒత్తులను వేసుకొని అగరబత్తీలతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా దీపాన్ని వెలిగిస్తూ దారిద్ర దుఃఖాయ దహనాయ నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ దీపాన్ని వెలిగించుకోవాలండి. మీరు ఇది చెప్పలేరు అనుకుంటే ఓం నమఃశివాయ అని జపిస్తూ దీపాన్ని వెలిగించుకోవచ్చు. దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు వేసి దీపం చుట్టూ పువ్వులను పెట్టుకోవాలి. ఈ విధంగా పూజా మందిరంలో ఈ నారికేల దీపాన్ని శివయ్య ఫోటోకి ఎదురుగా వెలిగించుకోవాలండి. ఇప్పుడు నారికేల దీపానికి అగరబత్తీలను వెలిగించి ధూపాన్ని చూపించండి. మనం కొబ్బరికాయను 2 సగభాగాలుగా చేసుకున్నాం కదా, అందులో 2వ భాగాన్ని తీసుకొని అందులో తీపి పదార్థాలను పెట్టి నారికేల దీపానికి ప్రసాదాన్ని సమర్పించాలి. ఇలా ప్రసాదంగా బెల్లాన్ని అయినా మనం తయారు చేసిన తీపి పదార్థాలనైనా సమర్పించుకోవచ్చండి. ఆకు ఒక్క అరటి పండ్లను తాంబూలంగా పెట్టి తరువాత ధూపాన్ని సమర్పించాలి. ధూపాన్ని ఇచ్చిన తరువాత మీ కుటుంబంలో ఏవైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఆ శివయ్యకు మీ మనసులోని కోరికలను చెప్పుకోండి. చివరిగా కర్పూరంతో హారతినిచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఈ విధంగా కార్తీక మాసంలో శివయ్యకు నారికేల దీపాన్ని వెలిగించుకోవాలండి. మనస్ఫూర్తిగా శివయ్యకు నమస్కారం చేసుకొని ఆ శివయ్యకు మీ కోరికలను చెప్పుకోండి. అంతేనండి, నారికేల దీపం వెలిగించడం పూర్తయిపోయింది. ఈ నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించుకోవచ్చండి. కార్తీక సోమవారాలలో వెలిగిస్తే ఇంకా మంచిది. ఈ దీపం కొండెక్కిన తరువాత ఈ కొబ్బరి చిప్పను ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా లేకపోతే పారే నీళ్ళలో అయినా వేయాలి. బియ్యాన్ని పాయసంగా చేసి శివునికి నైవేద్యంగా సమర్పించి మనం ప్రసాదంగా తీసుకోవాలి. ఈ విధంగా నారికేల దీపాన్ని వెలిగిస్తే కుటుంబంలో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.